నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించారు అని చెప్పేసి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళపైన విచారణకు ఆదేశించింది. విచారణ కూడా దీనికి సంబంధించి తీర్పు కూడా నిన్న వచ్చింది. దీనికి సంబంధించి 3 నెలల్లో తీర్పు ఇవ్వాలి, ఖచ్చితంగా 3 నెలల్లో అసెంబ్లీ స్పీకరే దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అసెంబ్లీ స్పీకర్కి వదిలేసిన పరిస్థితి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అయితే కొంచెం అసంతృప్తిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ పార్టీ ఫిరాయింపులు కరెక్టేనా, దీన్ని ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఓయూ విద్యార్థి నాయకులు శంకరన్ ఉన్నాడు. అన్న చెప్పండి, ఈ పార్టీ ఫిరాయింపడం పట్ల మీ అభిప్రాయం ఏందన్న? కరెక్ట్గా రాజకీయ నాయకులకు అది కరెక్టే, సబబే. ఇవాళ ఈ పార్టీలో ఉన్న రండా ఇంకో పార్టీకి వెళ్ళిపోతే సభ్యత్వం కొనసాగాలి కదా. అన్నీ శిఖండి రాజకీయాలే. నేను అడుగుతున్నా ఇవాళ మన ముఖ్యమంత్రిని, పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోటి కొట్టి చంపాలని స్టేట్మెంట్ మీరే ఇచ్చిండ్రు. ఆ గౌరవ మర్యాదలు మీరు కాపాడుకోవాలి. పరాయి పార్టీ నుంచి వచ్చినోడిని ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేసి రమ్మనాలి. ఈ రండలని ఈ ముండలని చూసి ఓట్లేసిండ్రు. ఆ ముండల పార్టీలను చూసి ఓట్లేసిండ్రు. ఓట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏం ఇండికేషన్ చేస్తున్నావు ప్రజలకి? ప్రజలు ఆయన నమ్మి, ఆయన పార్టీని నమ్మి ఓటేసినప్పుడు ప్రాథమిక సభ్యత్వం పార్టీ మారంగానే అయిపోవాలి కదా. నేను అడుగుతున్నా, ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది, నీ పార్టీలకు వచ్చిన రాజీనామా చేసి ఎలక్షన్లో నిలబెట్టుకున్నావు కదా, ఆ చిత్తశుద్ధి ఉంది కదా. మరి ఈ కొజ్జా పార్టీలన్నీ పార్టీ నుంచి ఫిరాయింపు చేస్తే రాజీనామా చేయించాలని సిగ్గు లజ్జ మానం లేదు వాళ్ళకి. లేనప్పుడు నువ్వు ఒక చట్టం చేసి సావాలే కదా, ప్రజలకు విశ్వాసం కల్పించాలి కదా. మరి ఏం చేస్తున్నారు మీరు? అదే సుప్రీంకోర్టు చట్టం చేయమని చెప్పింది, రాష్ట్రపతికి అయితేనేమో చట్టం చేయమని చెప్పలే, ఆమెలకు టైం బాండ్ నిర్ణయించింది. మరి ఏ చట్టం ప్రకారం, ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ ఆర్టికల్ ప్రకారం ఆమెకు ఏదైతే టైం బాండ్ నిర్ణయించిండ్రో, మరి ఏ చట్టం ప్రకారం, ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ అధికారం ప్రకారం ఇవాళ స్పీకర్కు టైం బాండు నిర్ణయించలేదో మా ప్రజలకు ఈ $1 మిలియన్ క్వశ్చన్ ఇది మాకు. ఎందుకంటే మీ తీర్పుల పట్ల మీకే దాని ఏమంటారు, మీ తీర్పుల పట్ల మీకే మధ్య ఇంత వ్యత్యంతరం ఉంటే ప్రజలకేం బోధపడుతుంది? మాలాంటి వాళ్ళకేం బోధపడుతుంది? ఎలా పార్టీలు, రాజకీయాలు, ఈ అవినీతి పరులు అంత సమాజానికి అంత తెలుసు. కానీ మీరు న్యాయ సమీక్ష అధికారం ఉందనే కదా మీ కోర్టు తలుపులు తట్టింది, మీ మెట్లు ఎక్కింది, మీ కాళ్ళు మొక్కింది. మరి మీరు కూడా ఇట్లా డిస్క్రిమినేటెడ్గా ఉండకూడదు కదా. కాబట్టి పోరాని చోటుకి పోతే రారాని మాటలు రాస్తాయట, రారాని నిందలు వస్తాయి. కాబట్టి మీకు కూడా ఒక కులమానం ఉండాలి. మేము ఇవాళ అడుగుతున్నాం, ప్రపంచంలో అన్ని దేశాల ఆర్టికల్స్, అన్ని దేశాల చట్టాలని మనం తీసుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అదే అమెరికా రాజ్యాంగం ఏదైతే ఉందో కేసు ఫైల్ అయిన నాడే జడ్జిమెంట్ డేట్ కూడా ఫిక్స్ అవుతుంది. ఎందుకు మనం న్యాయ వ్యవస్థ మార్చకూడదు అని నేను ఇలా ఈ దేశ న్యాయ వ్యవస్థని ప్రశ్నిస్తున్నా. ఒకడు తప్పుడు తీర్పిస్తే కింది జడ్జి, ఒక తప్పుడు పని చేస్తే పై అధికారి కింద అధికారికి శిక్షణ వేస్తాడు. మరి ఒక తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఆ జడ్జిమెంట్ ఇచ్చిన డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు తప్పైనప్పుడు ఎందుకు ఆ డివిజన్ బెంచ్ జడ్జీల మీద చర్యలు తీసుకోరని అడుగుతున్నా నేను. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పే రైట్ అయినప్పుడు, ఈ రాష్ట్రంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు తప్పైనప్పుడు మీరు దాన్ని రద్దు చేసినప్పుడు ఆ 2 జడ్జీలకు పనిష్మెంట్ ఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నా నేను. ఇవాళ చట్టానికి వ్యతిరేకులు కాదు కదా. ఎక్కడున్నది మీ మీద నియంత్రణ ఎక్కడుంది అని అడుగుతున్నా. ఇవాళ ఎక్కడుంది? మీరు తప్పు చేస్తే కింది స్థాయిలో జడ్జీలు చేస్తే పై స్థాయి జడ్జీలు చర్యలు తీసుకోవాలి. కానీ పై స్థాయి జడ్జీలే తప్పు చేస్తే ఎవరు చర్యలు తీసుకోవాలి? దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా, ఒక కమిషన్ ఉండాలి కదా, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఉండాలి కదా. న్యాయ నియామకాలలో కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ ఉండాలి కదా. కొలీజియం సుప్రీం కాదు కదా. ఈ దేశంలో ప్రజలు సుప్రీం అని ఆ భారత రాజ్యాంగం చెప్పిస్తుంది. ప్రజల కంటే గొప్పోళ్ళు కాదు కదా మీరు. న్యాయ వ్యవస్థ గొప్పది కాదు కదా ప్రజల కంటే. ప్రజలే నిర్ణయించారు కదా. మరి నిర్ణయించినప్పుడు మార్పులు చేర్పులు వచ్చినప్పుడు స్వీకరించాలి కదా, వాటిని స్వీకరించాలి కదా. మాకేమనిపిస్తుందంటే ఇలా
భార్య చేత పంచభక్ష పరమాన్నాల కంటే అమ్మ చేత తౌడు రొట్టెలు మేలనే స్థితికి మాకు ఇలా మారింది. ఇలా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయి ఇలా ఏడా ఊర్లల్లో కూకుని పంచాయతీలు చెప్పేటోళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది. ఇలా మీ తీరు వల్ల ఒక్క జడ్జిమెంట్ రావాలంటే ఇలా 40 ఏళ్ళ తర్వాత నిర్దోషాన్ని తేలితే ఏ చెప్పుతోటి కొట్టుకోవాలి మమ్మల్ని, మేము మిమ్మల్ని నమ్మినందుకు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి. ఇది న్యాయ వ్యవస్థ పనితీరు. ఇలా ఇమ్మీడియట్గా ఇప్పటికైనా ఇది ప్రజాప్రభుత్వం అనుకుంటే మీ పార్టీలోకి వచ్చినప్పటికీ నేను మీ ముఖ్యమంత్రి గారిని, నేను ఈ స్పీకర్ని, నేను ఇలా స్వయాన ఇలా వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి మీద ఆయన రిజిగ్నేషన్ టిల్ టుడే డిఓపిటి ఆమోదం చేయకుండా ఇలా ఎమ్మెల్సీగా ఎన్నికైందని రిప్రజెంటేషన్ ఇస్తే నేను మాట్లాడితే వ్యవస్థ చూసుకుంటుంది అని ఇలా శాసన మండలి స్పీకర్ గారు నాతోటి ఫోన్లో మాట్లాడిండు. సార్ మేము మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన పరాయి పార్టీ అంటే పరాయి పార్టీలో ఉన్నోడు మావోడు అయితే అయిపోయా. అడు కులపోడు అన్న కావాలి, తలపోడు అన్న కావాలి, లేకపోతే వాడు వాళ్ళకి మద్దతు చేసేటోడు అన్న కావాలి, లేదా పైసలు ఇచ్చేటోడు అన్న కావాలి. ఇది వీళ్ళ వ్యవస్థ. ఈ వ్యవస్థలో రాజకీయాలలో 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్లు వస్తాయి, 5 సంవత్సరాల తర్వాత నిర్ణయాలు జరుగుతాయి. ఎందుకంటే ఇన్ఫ్లక్చువస్ అవుతుంది కదా, దానికి అదే రద్దు అవుతుంది కదా. అందుకని న్యాయ వ్యవస్థ ఇట్లా తగలబడ్డది. దానికి తోడు ఈ ప్రజాస్వామ్యం ఇట్లా తగలబడ్డది అనే దానికి ఉదాహరణ ఇది. ఎక్కడి నైతిక విలువలు ఉండి ఉంటే ఈ మార్గదర్శకాలు ఎందుకు ఎవరికాడు స్వయం నియంత్రణ శక్తితో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థతోటి పని లేదు, ప్రజాస్వామ్యంతో పని లేదు, ఎన్నికలతోటి పని లేదు కదా. మరి ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నా నేను. ఒక టైం బాండ్ పెట్టాలి కదా. టైం బాండ్ పెట్టకపోతే న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి గలీజ్గాళ్ళు, ఈ కమ్యూనీలు, ఇట్లాంటి బ్రోతల్స్, రండలు, ముండలు ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు కదా. వేశ్యలు, బ్రోతళ్ళు ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు కదా. అరే బట్టల కంటే వేగవంతంగా మార్చేస్తున్నారు పార్టీలు. అరే నీకు సిద్ధాంతం లేదా? అంతా రాద్ధాంతమేనా? నువ్వు, నీ కుటుంబం, నీ బిజినెస్లు, నీ ఆస్తులు, అంతస్తులు వీటేనా రాజకీయం? నిన్ను కదా చూసి ఓటేసింది, నీ పార్టీని చూసి కదా ఓటేసింది, నీ సిద్ధాంతాన్ని కదా చూసి ఓటేసింది. సిగ్గు, లజ్జ, మానం, శరం ఏం లేదా మీకేమన్నా? మీరు రండలా, ముండలా? అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఈ వ్యక్తి వలన లేకపోతే ఈ పార్టీ వలన మాకు ఏదో జరుగుతుందని గెలిపించిన వాళ్ళు ఉంటారు. ఇవంటే ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఆగమైపోయినట్టేనా? నేను అదే అంటున్నా. భారత న్యాయ వ్యవస్థని మేము ప్రజలను నమ్మినప్పుడు, రాజకీయాలను నమ్మక నీ కాళ్ళు పట్టుకున్నప్పుడు, నీ డోరు తలుపులు తట్టినప్పుడు నువ్వు ఏదో ఒక మార్గనిర్దేశం పార్లమెంట్కి చేయాలి, లేదా నువ్వే ఒక చట్టం చేయాలి. నేను రాష్ట్రపతి, గవర్నర్ ఈ కాల పరిమితిలోపు తీసుకోకపోతే అవి చట్టాల రూపంగా మారినప్పుడు మరి ఇవెందుకు మారాయి? వీటి పట్ల మీకు ఎందుకు కన్సర్న్ లేదు? ఎలా రాజకీయ వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటారు? దానికి ఎందుకు కులమానం లేదు? కులమానం ఉండాలి కదా, నమ్మకం కలగాలి కదా. అందుకనే మీ దగ్గరికి పంచాయతీలు వచ్చి ఏళ్ళ తరబడి కొనసాగే కంటే ఊర్ల గ్రామ పంచాయతీలల్లా, పోలీస్ స్టేషన్లల్లా, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులలో పంచాయతీలు జరుగుతున్నాయి. ఆ నమ్మకాన్ని కలిగించండి. ఇలా దిగిరాండి అంటున్నా నేను. ఇలా మీకు ఖాళీ సమయం దొరికితే ప్రజలలోకి వచ్చి మీకు న్యాయం అందిందా లేదా అని ఒక్కసారి అడిగితే ప్రజలలో ఉన్న సంతోషము, మీరిచ్చే జడ్జిమెంట్లకు ఆవేశము అన్నీ బయటికి వస్తాయి. మీరు రండి ఒకసారి ప్రజలలోకి. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది పార్టీ ఫిరాయించారు, ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది, రాళ్లతో కొట్టాలన్నట్టుగా కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఎందుకు దానికి సంబంధించి ఎందుకు మర్చిపోయిన, ఎందుకు దానిపైన మాట్లాడలేదు? ఇప్పుడు కనీసం స్పందించట్లేదు కూడా పార్టీ ఫిరాయింపిన దానిపైన, అంశం పైన. పోతాన్నోళ్ళట పోతలేరట, సస్తాన్నోళ్ళకు సావు లేదట. ఇక అట్లనే ఉంది రాజకీయ నాయకుల తీరు, తంతు. నేను అదే అంటున్నా. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు ఇవాళ నిన్ను నమ్మి, నీ పార్టీని నమ్మి, నీ సిద్ధాంతాన్ని నమ్మి నీ కోటేసినప్పుడు నువ్వు 5 సంవత్సరాలకి నీకు ఒక కాలమానం పెట్టి నీకు ఓట్లు వేసినప్పుడు మంచో చెడో 5 సంవత్సరాల దాకా ఆ పార్టీలో సావాలి. నీ అవకాశాల కోసం, నీ అధికారం కోసం, నీ ధనబలం కోసం, నీ జనబలం కోసం పార్టీలు మారితే ఇమ్మీడియట్గా సభ్యత్వం రద్దు కావాలి. ఈ సగటు పేదోనిగా, సగటు మాట తర్వాత 10 మందిని
మనసులు తెలుసుకున్నోనిగా ఇవాళ చెప్తున్నా, ఇది కదా చట్టం మారాల్సింది. ఇంకా రిఫార్మ్స్ రాజకీయాలలో ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ వయసు ఉంటుంది, ఒక రాజకీయ నాయకునికి రిటైర్మెంట్ వయసు లేదు. ఒక దేశంలో ఒక వ్యక్తి ఇన్నేసార్లు చేయాలని కొలమానం ఉంటుంది, అలాంటిది ఈ దేశంలో ఇన్నేసార్లు చేయాలనే కొలమాటలం లేదు. సో ఇలాంటి రిఫార్మ్స్, ఒక దేశంలో ఒక వ్యక్తి చదువుకున్నోడై ఉండాలి, ఆ వ్యవస్థ పట్ల నిష్ణాతుడై ఉండాలి అనే ఒక కొలమానం ఉంటుంది. ఈ దేశంలో కూడా ఇట్లాంటి రిఫార్మ్స్ రావాలి. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంత చదువుకున్నోళ్ళు ఏలు ముద్ర అంగుటిగాడు గ్రీన్ పెన్ను పెట్టి ఇలా సంతకం పెడతాడు. అది ఏ చట్టము, ఎందుకు నిర్మించబడింది, దాని విధి విధానాలు ఏంది, వానికి అక్షరం ముక్క రానోడు ఇలా గ్రీన్ పెన్ను పెట్టి సైన్లు పెట్టి చట్టాలు చేస్తుండు. ఈ స్థితి మారాలి కదా, చట్టం పట్ల అవగాహన ఉండాలి కదా. చట్టం ఎందుకోసం చేయబడ్డది, ఎవరి కోసం చేయబడ్డది, ఎట్లా చేయబడ్డది అనేది తెలుసుకొని దాన్ని వ్యతిరేకించడమా దాన్ని స్వాగతించడమా చేయాలి కదా. ఇది వీళ్ళ కోసం తెచ్చినాం తెలంగాణ. అన్న చివరికి ఏం చెప్తారు అంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన సభ్యత్వం రద్దయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, మరి లేకపోతే ఇది మళ్ళీ వాయిదాల రూపంలో ఇట్లా మారుతూ వెళ్తూ ఉంటుందా దీనికి సంబంధించి ప్రభుత్వం గడిచిపోయే వరకు? ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న స్పీకర్లకు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న న్యాయ నిర్ణేతలకు కానీ సిగ్గు, లజ్జ, మానం ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. నీ దగ్గరికి సమీక్ష వచ్చింది, నీ ముడి కింద ఫైల్ ఎన్ని రోజులు పెట్టుకుంటావా? సిగ్గుండాలి కదా నీకు. ప్రజల సొమ్మే తింటున్నావు కదా, ప్రజల సొమ్మే కదా, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఏలుతున్నావు కదా. సిగ్గు లేదా, మానం లేదా, లజ్జ లేదా నీకు? ఎన్ని రోజులు ముడి కింద పెట్టుకుంటావు ఫైలు? వేరే పార్టీ నుంచి వచ్చినోండి పార్టీ ఫిరాయింపు జరిగిందని పెడితే లేదు, మనకి క్వాలిటీస్ లేవు, ఎలక్షన్లో నిలబడే అర్హతలు లేవు అని పిటిషన్లు ఇస్తే ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీ ముడ్డి కింద, మీ కుర్చీ కింద? సిగ్గు, లజ్జ, మానం ఏమైనా ఉందా మీకు? ఏమన్నా శరం ఉందా? అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా, పెంట తింటుర్రా? కోర్టులు చెప్పాలనా? కోర్టులు చెప్పాలనా ఈ బేవకూఫ్లకి? సోయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి 5 ఏళ్ళ కాలానికి. ఇక మాలంటోడి తిడితే తిట్టిండ్రు. ఇది నలుగురి బాధ. ఇవాళ నా బాధ. మీరేమన్నా నాకు శత్రువులా మిమ్మల్ని తిట్టడానికి? మీరంటే కోపము, పక్కోడు ఇంకోడు అంటే ప్రేమ నా మాకు. రాజకీయం పారదర్శకంగా ఉండాలి. మాకేం పని? మేము మాట్లాడుతున్నాం అంటే మాకేం పని? మీరు మాట్లాడిస్తుండ్రు. మీ ఈ దద్దమ్మ పనుల వల్ల, చవటాల వల్ల, మీ ఊడిగే చేసే రాజకీయాల వల్ల ఇలా మా నోట మీ ఈ చెత్త మాటలు మాట్లాడిస్తుండ్రు. ఇలా ఈ చెత్తగాళ్ళంతా మా తోటి చెత్త మాటలు మాట్లాడిస్తుండ్రు. మీరు మంచోళ్ళు, మీరు సంసారులు, మీరు మా ప్రజల మన్నలో పొందిన వాళ్ళు అయితే మేమెందుకు మాట్లాడతాంవా? మేమెందుకు మాట్లాడతాం? ఇలా ఇప్పటికైనా చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా వాట్ ఈజ్ వాట్, రైటా రాంగా వదిలిపెట్టుండి. గెలిపించడం, ఓడగొట్టడం మేము చూసుకుంటాం. అదంతా మేము చూసుకుంటామా? ఇవాళ అంతా ఎన్నికలు పెట్టండి. స్థానిక సంస్థలు ఎన్నికలు లేక 2 ఏళ్ళు అవుతుంది. ఏ చెప్పుతోటి కొట్టుకోవాలి మేము? ఏ చెప్తూ కొట్టుకోవాలి? ఎందుకు ఆ షెడ్యూల్ ఎందుకు పెట్టిండ్రు? షెడ్యూల్లో పెట్టి ఏమంటారు, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇలా ఎలక్షన్ కమిషన్కి నేను ఇచ్చిన. ఎలక్షన్ కమిషన్ పైసల కోసం, ఎన్నికల నిర్వహణ పైసల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని బిచ్చమడుక్కునే సంస్థలని ఆడబెట్టి అవి సర్వస్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు అని పేరు చెప్పుకుంటుర్రు. సిగ్గుండాలి కదా. నిన్న హైకోర్టు చెప్పింది కదా ఎన్నికలు పెట్టమని. ఏది ఎన్నికల నోటిఫికేషన్? ఎందుకు కాలయాపన? తప్పుడు హామీలను ఇచ్చి తప్పుడు చట్టాలను చేసి వాటిని అమలు చేయాలి. ఎడికెళ్ళి అమలు అవుతాయి? అవి కావు, ఎలక్షన్లు కావు, ప్రజలకు పరిపాలన రాదు. నిన్న సర్పంచ్ చచ్చిపోయిండు, పాపం చచ్చిపోయిండు. ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకొని పైసలు కట్టలేక చచ్చిపోయిండ్రు. ఈడనేమో ప్రభుత్వంలోనేమో పర్సెంటేజ్ అట, ఇది 20% ప్రభుత్వం, ఇది 20%. ఆర్థిక శాఖ దగ్గరికి పోవాలంటే కోడై కూస్తుంది. ఒక ఏజెంట్ని పెట్టినరట, ఏజెంట్ 20%. మేము ఎందుకు ట్యాక్సీలు కడుతున్నామో, ఎందుకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో మా చెప్పుతోటి మేమే కొట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్నట్టు. అందుకనే ఈ ఓటేసి ప్రజాస్వామ్యం ఉందని చెప్పి కంటే నువ్వు అన్నీ నోరు మూసుకొని ఉండడం ఉత్తమం అనిపిస్తుంది. ఓకే, రైట్.
ఓకేనా, థ్యాంక్ యూ. ఇది ఏదైతే 10 నియోజకవర్గాల యొక్క ప్రజలు ఈ వ్యక్తి కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, మాకు ఏదో చేస్తుందని చెప్పేసి ఓట్లేసి గెలిపించుకుంటే వాళ్ళు ధనబలం కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ డబ్బులు ఎక్కువగా పెంచుకోవడం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసం ఇట్లాంటి వాటిపైన పార్టీలు మారుతూ ప్రజలను కనీసం పట్టించుకోకుండా, ఓటేసిన ప్రజలను పట్టించుకోకుండా పార్టీలు మారుతూ ఉన్నారు. వీళ్ళకు న్యాయస్థానంలో ఖచ్చితంగా శిక్షించాలి. న్యాయస్థానాలు ఎప్పుడు కానీ ప్రజల వైపే ఉండాలి తప్ప న్యాయస్థానాలు ప్రభుత్వాల వైపు ఉండొద్దు. ఎందుకంటే ప్రజలతోనే న్యాయస్థానం కావచ్చు, రాజకీయాలు ఏదైనా భారత రాజ్యాంగం అనేది కూడా ప్రజల ద్వారానే శాసించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల వైపు ఉండే ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళను ఉప ఎన్నికలు ఖచ్చితంగా 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు పెట్టాలి. మళ్ళీ వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసి ఉప ఎన్నికలు పెట్టి మళ్ళీ ప్రజలతో ఎన్నుకోబడాలని చెప్పేసి కూడా శంకరన్న చెప్తున్న పరిస్థితి. ఇది శంకరన్నతో ముఖాముఖి. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.